హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ఎంఎస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మనము మినుములు బియ్యంతో గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. గుంత పొంగనాలకు పర్ఫెక్ట్ బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూస్తాం. వీటిని పల్లి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. ఈ బియ్యం మినపప్పును బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఒక 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇవి బాగా నానుతాయి. ఈ నానిన బియ్యము మినపప్పును ఒక 2 అవర్స్ తర్వాత మిక్సర్ జార్లో తీసుకొని మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. పొంగనాలకు బరకగా ఉంటేనే చాలా బాగా వస్తాయి. దోశ బ్యాటర్ ఏమో చాలా మెత్తగా రుబ్బుకోవాలి. పొంగనాలకు మాత్రము ఇట్లా బరకగా రవ్వలు ఉంటేనే చాలా బాగా వస్తాయి. దీనికి మెత్తగా పట్టుకున్న పిండిని ఒక 2 అవర్స్ లిడ్ పెట్టి పక్కన ఉంచాలి. తర్వాత పులుస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ తీసుకొని పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, వాము వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. వేయించిన ఆనియన్, పచ్చిమిర్చి వీటిని పిండిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వేయించిన ఆనియన్, పచ్చిమిర్చి వీటిని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాల పెంకు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పిండిని ఆ హోల్స్లలో వేసుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. సన్నని మంట మీద కాల్చుకోవాలి. అంతే, వేడి పొంగనాలు రెడీ. ఎర్రగా కాలిన పొంగనాలను ఒక్కొక్కటిగా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అంతే, వేడి పొంగనాలు రెడీ. వీటిని పల్లి చట్నీ కాంబినేషన్లో, టమాటా చట్నీ కాంబినేషన్లో, అల్లం చట్నీ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.